ఫ్యాబ్ డూప్లెసిస్, నేను ఓపెనింగ్కి వెళ్తే ఎలా ఉంటుందంటావు? ఏమైంది దినేష్ కార్తీక్? రాత్రి ఏమైనా తాగకూడని తాగావా ఏంటి? ఏ పిచ్చా నీకు? నేను నిజంగానే అడుగుతున్నా. నేను ఓపెనింగ్ పోదాం అనుకుంటున్నా నెక్స్ట్ మ్యాచ్. మరి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా? రగ్గు కప్పుకొని ఇంట్లో పడుకోవాలా ఏంటి? అలా కాదు కోహ్లీ, మొన్న మ్యాచ్లో అద్భుతంగా ఆడే కదా, ఓపెనింగ్కి వెళ్ళానంటే ఒక సెంచరీ చేసుకుంటా. ఎన్నో సంవత్సరాల కోరిక ఐపీఎల్లో సెంచరీ చేయాలని. ఆ కోరిక తీరిపోతుంది. మొన్నెప్పుడో ఆడావని చెప్పి నెక్స్ట్ మ్యాచే ఓపెనింగ్ వెళ్తా అంటున్నావే, ఎంత దారుణమైన కోరికన్నా నీకు. కొన్ని సంవత్సరాలుగా ఆడుతూనే ఉన్నా అద్భుతంగా. నేనే ఎప్పుడు ఇలాంటి కోరికలు కోరుకోలేదు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, పెద్దోళ్ళు టాలెంట్ని అస్సలు ఎంకరేజ్ చెయ్యరు. భూమి పుట్టినప్పుడు పుట్టినావు, నువ్వే మాకన్నా పెద్దోడివి, మళ్ళీ మమ్మల్ని పెద్దోడు అంటున్నావు. అయినా నాకు ఒకటి చెప్పు దినేష్ కార్తీక్ అన్న, ఎందుకు సడన్గా మొన్న మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసావు? లాస్ట్ సీజన్ మొత్తం ఫెయిల్ అయ్యావు. నీకు ఇంకా అర్థం కాలేదా? T20 వరల్డ్ కప్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు బాగా ఆడేసి టీంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నావు, అంతేనా? అంతేగా అంతేగా. ఏంటి కోహ్లీ, చిన్న స్వామిలో మీకు మాకు మ్యాచ్ రెడీనా? మొన్నే చెన్నైలో ఓడిపోయామని చెప్పి ఫుల్ బాధలో ఉన్నాము. మేము కొట్టే కొట్టుడికి పంజాబ్కి పరిగెత్తుకుంటూ పోతారు మీరందరూ, తెలుసా? అదేంటి బయట టాక్ వేరేలా ఉందే? ఎలా ఉంది? ఏముంది? మీ బౌలింగ్ వీకు, మా బ్యాటింగ్ స్ట్రాంగు, పిచ్చ కొట్టుడు కొట్టేస్తామని బయట మాట్లాడుకుంటున్నారు. ఇంకా జరిగింది ఒక్క మ్యాచే. ఒక్క మ్యాచ్తోనే మీ బ్యాటింగు స్ట్రాంగు, మా బౌలింగు వీకు అయిపోదు. చిన్నస్వామికి వస్తున్నారు కదా, అక్కడే తెలిసిపోతుంది ఎవరు వీకో ఎవరు స్ట్రాంగో. అవునవును కోహ్లీ, బాగా చెప్పినావు. మొన్న మ్యాచ్లో నేను డక్అవుట్ అయినా, లేకపోయింటేనా నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఎలానో డక్అవుటే కదా మ్యాక్స్వెల్. నువ్వు ఏంటి జ్యోతిష్యం చెప్తున్నావా? ఇదెప్పటి నుంచి స్టార్ట్ చేసావు? సైడ్ బిజినెసా ఏంటి? ఇది జ్యోతిష్యం కాదు, నా బౌలింగ్ మీద నాకున్న కాన్ఫిడెన్స్. నిన్ను అవుట్ చేసేది నేనే. చాలు చాలు రబాడా, చాలా ఎక్కువైపోయింది, ఇక చాలు. ఇంకా అయిపోలేదు, నిన్ను అవుట్ చేసేది కూడా నేనే, తెలుసా? మీరందరిని అవుట్ చేస్తూ ఉంటే నేను చూసుకుంటూ ఉంటానా? మీ టీం మొత్తాన్ని క్లీన్ బౌల్ చేస్తా. ఒరే బాబు, నువ్వు మా టీం మొత్తాన్ని క్లీన్ బౌల్ చేసినా తర్వాత మళ్ళీ మేము బౌలింగ్ వేస్తాం కదా, అప్పుడు మీ వల్ల నేను అవుట్ చేస్తా. ఆపండి మీ తొక్కలో గోల. అసలు ఈ డిస్కషన్ ఏంటి? పాయింట్కి రండి ఫస్ట్. పాయింట్కి రావడాలు, ప్యాంట్లు వేసుకొని రావడాలు అలాంటివి ఏమీ లేవు ఫ్యాఫ్. ఒకటే మాట, చిన్న స్వామిలో మేము గెలుస్తున్నాం, అది కూడా గట్టిగా గెలుస్తున్నాం, అంతే. మరి దానికి ఈ పంచాయతీ అంతా ఎందుకు? చిన్న స్వామిలో మీరు గెలుస్తున్నారు, సరే గ్రౌండ్కి రండి, గ్రౌండ్లోనే చూసుకుందాం, తేల్చుకుందాం. ఛాలెంజ్, ఖబర్దార్. ఫ్యాబ్ డూప్లెసిస్, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. మనం మన బౌలర్స్ని నమ్ముకోలేము. కొంపదీసి మన ఇద్దరమే బౌలింగ్ వేద్దామంటావా ఏంటి? నువ్వు కామెడీ లాపు, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. ఓకే చెప్పు కోహ్లీ, నీ ప్లాన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. మ్యాక్స్వెల్ని కూడా పిలుచు. ఇది KGF అమలు చేయాల్సిన ప్లాన్. ఏంటి కోహ్లీ అంత సీక్రెటు? చెప్పు. మన ఇద్దరమే ఇన్వాల్వ్ అయ్యాము అంటే ఇదేదో పెద్ద డీలే అయి ఉంటుంది. డీలు లేదు, బొక్క లేదు. చిన్నస్వామి పూర్తి బ్యాటింగ్ పిచ్ కాబట్టి నువ్వు, నేను, ఫ్యాబ్ డూప్లెసిస్ ముగ్గురమే బ్యాటింగ్ చేద్దాం. ఇందులో ప్లాన్ ఏముంది? మనమే కదా ఎప్పుడు ఆడుతోంది. అయినా బౌలింగ్ వీక్ అని చెప్పి మనం బ్యాటింగ్ చేస్తే ఉపయోగం ఏముంది? బౌలర్స్ కదా మంచిగా బౌలింగ్ చేయాల్సింది. అవును కదా, ఈ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు కోహ్లీ. అయ్యో బాబు, మన టీంలో టాప్ ప్లేయర్స్ ఎవరు? మన ముగ్గురమే కదా. మన ముగ్గురమే ఇంకెవ్వరిని రానికుండా మంచిగా బ్యాటింగ్ చేసామంటే స్కోర్ 220, 230 వచ్చేస్తుంది. ఆ తర్వాత మన బౌలర్స్ ఎలాగోలా కష్టపడి మ్యాచ్ని గెలిపిస్తారు. ఇదే నా ప్లాన్. అబ్బా, ప్లాన్ అదిరిపోయింది కోహ్లీ, దుమ్ము దులిపేద్దాం. నేను కూడా రెడీ. హర్షదీప్ సింగ్, రబాడా ఇద్దరు రండిలా, మీతో మాట్లాడాలి. ఏంటన్నా మ్యాచ్ పెట్టుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామంటే పిలిచావు? పిలిచింది ఆ మ్యాచ్ గురించి మాట్లాడడానికే. మ్యాచ్ గెలవాలని లేదా నీకు? మొన్నే కదా నాకు గెలిచాము, ఇంకెన్ని గెలుస్తావు? కొంచెం గ్యాప్ తీసుకుందాంలే. ఎవర్రా నిన్ను ఆక్షన్లో కొనింది? ఒక్క మ్యాచ్ గెలవగానే రెస్ట్ తీసుకుందాం అంటున్నావు? సారీ చెప్పన్నా, ఏదో నిద్రలో ఉండి అలా వాగేశా. మ్యాచ్ చిన్నస్వామిలో, మన టార్గెట్ KGF అంటే ఆ కన్నడ సినిమా సూపర్ హిట్ అయింది, దాని గురించి నువ్వు చెప్తోంది? నేను చెప్తోంది కోహ్లీ గురించి, గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి, ఫ్యాబ్ డూప్లెసిస్ గురించి, సినిమా గురించి కాదు. ఓ నాకు తెలియదు కదా ఇవన్నీ. సరే చెప్పు, ఏంటి ప్లాను? మనం ఈ ముగ్గురిని అవుట్ చేసాము అంటే
బెంగళూరు కింద మీద పడి కొట్టుకున్నా సరే మ్యాచ్ గెలవదు. కాబట్టి ఈ టాస్క్ మీ ఇద్దరికి అప్పగిస్తున్నా. ఇది సీక్రెట్ టాస్క్, సీక్రెట్ మిషన్. ఏందన్నా నువ్వు నిద్రపోతున్నావు అనిపిస్తుంది ఇదంతా వింటూ ఉంటే. ఇందులో సీక్రెట్ మిషన్ ఏముంది బొంగు, మన పని వాళ్ళని అవుట్ చేయడం కదా. అవును కదా, నేను కెప్టెన్ని. ఫస్ట్ చెప్పింది చేయండి అంతే, క్వశ్చన్లు కాదు.